హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలా రోజులు గ్యాప్ వచ్చిందన్నమాట. ఎందుకంటే దసరా హాలిడేస్ అవి ఇవి స్కూల్స్ అన్నీ సెలవు ఉండవు కాబట్టి మనము అక్కడ ఇక్కడ అంతా ట్రిప్లాగా వెళ్ళొచ్చినామన్నమాట. ఇప్పుడు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మన శోభారాణి గుత్తొంకాయ చారు చేసిందన్నమాట. గుత్తొంకాయ చూపిమ్మా. గుత్తొంకాయ అన్నమాట. దీంట్లో ఈ గుత్తొంకాయలో వంకాయని మనము ఎతుకులాడుతున్నాం అన్నమాట. గుత్తొంకాయ చారు చేసినదన్నమాట. ఒక్కటి నిమిషం చూపిమ్మా. ఇక్కడ ఇప్పుడు మనము ప్లీజ్ చూడమ్మా. ఇది గుత్తొంకాయ అంట. గుత్తొంకాయ అంటే మీకు అందరికీ తెలుసు కదా ಫ್ರೆಂಡ್ಸ್, ಎಣ್ಣೆ ಬದನೆಕಾಯಿ ಸಾರು ಅಂತೆ. ಆದರೆ ನಾನು ಆವಾಗನಿಂದ ಅರ್ಧ ಗಂಟೆನಿಂದ ಬದನೆಕಾಯಿ ನುಡುಕ್ತಾ ಇದ್ದೀನಿ. ಬದನೆಕಾಯಿ ಅಂತೂ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. ಅದರ ಹೆಸರು ಮಾತ್ರ ಎಣ್ಣೆ ಬದನೆಕಾಯಿ ಗುತ್ತೊಂಕಾಯಿ ಚಾರು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಝೂಮ್ ಮಾಡಿ ಮೇಡಮ್. ಇಲ್ಲಿ ನೋಡಿ ಬರೀ ಮಸಾಲೆ ಇದೆ. ಇದು ಬದನೆಕಾಯಿ ಇಲ್ಲಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಅರ್ಧ ಗಂಟೆನಿಂದ ಹುಡುಕಿದ್ದಕ್ಕೆ ಬದನೆಕಾಯಿ ಸಿಕ್ಕಿಲ್ಲ ಫ್ರೆಂಡ್. ಬದನೆಕಾಯಿ ಪೀಸ್ ಸಿಕ್ಕೈತೆ ಅಷ್ಟೇ. ನೋಡಿ ಇಲ್ಲಿ ನೋಡಿ, ತೋರಿಸಿಮ್ಮ. ಎಲ್ಲ ಪೀಸ್ ಆಗಿಬಿಟ್ಟು ಎಣ್ಣೆ ಬದನೆಕಾಯಿ ಆಗಿಲ್ಲ. ಬದನೆಕಾಯಿ ಎಣ್ಣೆ ಹೊಡೆದಿರೋ ಥರ ಆಗಿಬಿಟ್ಟಿದೆ ನೋಡಿ. ಮತ್ತೆ ಇನ್ನೊಂದು వీడియోందుకు సిక్ತೀನಿ. అందరికీ నమస్కారం. మీరే చూడండి, దయచేసి దీన్ని చూడండి, నేర్చుకోకండి అంతే.